టు ద ఆన్లైన్ క్లాసెస్. నా పేరు కోటేశ్వరరావు, సీనియర్ ఫ్యాకల్టీ జాగ్రఫీ. జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఇండియన్ జాగ్రఫీ గ్రూప్స్ సంబంధించి ఎస్ఐ అండ్ పీసీ అండ్ ఏసీ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ సంబంధించిన వీడియోలు మనకి ఈ భద్రత ఆన్లైన్ క్లాసెస్ లో కంటిన్యూగా స్టార్ట్ అవుతాయి. మీరు ఖచ్చితంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మేము ఓకేనా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో దాన్ని వెయిట్ చేసుకుని ఇక్కడ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఖచ్చితంగా కంటిన్యూస్ గా ఓకేనా ఈ యొక్క వీడియోలు చూడండి, ఖచ్చితంగా టాపిక్ వైజ్ గా ఓకేనా. కంపల్సరీగా మనకి ఈ యొక్క యాప్ ద్వారా అత్యంత ఉపయోగకరమైనటువంటి జాబ్ లో మనకి ఖచ్చితంగా స్కోర్ చేయడానికి ఈ యొక్క యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఇవాళ భారతదేశ నైసర్గిక స్వరూపాలు, ఇండియాకి సంబంధించినటువంటి ఫిజికల్ ఫీచర్స్ అంటాం ఇంగ్లీష్ లో. యాక్చువల్గా మన గత వీడియోలో ఓకే భారతదేశం సంబంధించిన ఉనికి క్షేత్రీయ అమరిక చూసాం, అలాగే భారతదేశంలో దీవుల గురించి చూసాం, భారతదేశంతో సరిహద్దున్నటువంటి దేశాలు, సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి చూసాం. ఇవాళ అసలు భారతదేశం సంబంధించిన జాగ్రఫీ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క టాపిక్ సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపాలు అంటే ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించి ఒకసారి మ్యాప్ ద్వారా చూస్తే మనకి క్లియర్ అర్థమవుతుంది. ఒకసారి ఇండియా మ్యాప్. ఈ మ్యాప్ లో భారతదేశానికి సంబంధించి ఫిజికల్ ఫీచర్స్ అంటే భారతదేశంలో ఈ యొక్క ఫిజికల్ ఫీచర్స్ ను 5 భాగాలుగా విభజించడం జరిగింది. నెంబర్ 1 హిమాలయాలు. భారతదేశంలో ప్రధానమైనటువంటి ఫిజికల్ ఫీచర్ నైసర్గిక స్వరూపం హిమాలయాలు. నెంబర్ 2 గంగా సింధు మైదానం. నెంబర్ 3 దీపకల్ప పీఠభూమి. నెంబర్ 4 తీర మైదానాలు. నెంబర్ 5 ఎడారులు. ఖచ్చితంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ టాపిక్ సంబంధించినటువంటి కంపల్సరీ క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపాలలో ఈ యొక్క 5 భాగాలు ఏవైతే విభజించబడినాయో అందులో హిమాలయాస్, గంగా సింధు మైదానం, దీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, ఎడారులు. ఇవి మనకి ప్రజెంట్ గా మనకి భారతదేశం సంబంధించి యాక్చువల్గా ఉత్తరాన నార్త్ సైడ్ ఒక ప్రధాన భూభాగమైనటువంటి హిమాలయాస్ ఉన్నాయి. ఇవి ఉత్తరాన భారతదేశానికి ఒక ల్యాండ్ సరిహద్దుగా ఉన్నాయి. ఈ హిమాలయాలకు సంబంధించి మొత్తం 2400 కిలోమీటర్ డిస్టెన్స్ తో యావరేజ్ గా 6100 మీటర్స్ హైట్ తో దాదాపు 150 నుండి 450 కిలోమీటర్స్ విడ్త్ తో ఈ భారతదేశానికి ఉత్తరాలు విస్తరించి ఉన్నాయి. ఓకే, హిమాలయాల ఉత్తరాన ఇక్కడ చూస్తే ఇలా దాదాపుగా ఇక్కడి నుంచి ఇదంతా హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మన ప్రధానంగా ఇక్కడ చూడండి లద్దాఖ్ నుండి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు భారతదేశ హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఓకేనా నార్త్ ఈస్ట్ స్టేట్ లో 8 రాష్ట్రాలు, మొత్తం 11 రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కడొక్కడ హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఈ భారతదేశానికి అత్యంత ఉత్తరంగా ఉన్నటువంటి ప్రధానమైన భూస్వరూపం ఇక్కడ నుంచి లద్దాఖ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఒక మొత్తం ఓవరాల్ ఇక్కడ విస్తరించి ఉన్నాయి. మొత్తం లెంత్ వచ్చేసి 2400 కిలోమీటర్స్ ఉన్నది. యావరేజ్ హైట్ 6100 మీటర్స్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఓకేనా పర్వతాలు హిమాలయాస్ 6100 మీటర్లు ఎత్తగలిగి ఒక్కొక్క దగ్గర 150 కిలోమీటర్స్, ఒక్కొక్క దగ్గర 450 కిలోమీటర్స్ కలిగి భారతదేశంలోనే ప్రధానమైనటువంటి ఫిజికల్ స్వరూపంగా ఉంది ఈ యొక్క హిమాలయాస్. ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన నూతన పర్వతాలు
దీనివల్ల భారతదేశానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. సైబీరియా ప్రాంతం నుంచి వచ్చే చలిగాలు అడ్డుకొని భారతదేశాన్ని కాపాడుతున్నాయి. భారతదేశానికి సంబంధించి ఈ యొక్క హిమాలయ పర్వతాలు జీవనదులు జన్మించి భారతదేశానికి ఒక సస్యశ్యామల చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అంటే భారతదేశానికి సంబంధించి ఫిజికల్ ఫీచర్స్ లో ఒక ప్రధానంగా హిమాలయ పర్వతాల గురించి చదవాలి. ఇక్కడ చదివిన తర్వాత భారతదేశానికి సంబంధించి గంగా సింధు మైదానం, ఈ గంగా సింధు మైదానం హిమాలయ పర్వతాలు జన్మించినటువంటి నదులు ఒకే భారతదేశానికి సంబంధించి దాదాపు ప్రదేశం అంతా గంగా సింధు మైదానం, అలాగే బ్రహ్మపుత్ర మైదానం, ఇదంతా గంగా సింధు అండ్ బ్రహ్మపుత్ర మైదానంతో ఇదంతా విస్తరించి ఉన్నది. దీన్నే అంటే హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులు ఆ యొక్క నదులతో తీసుకురాబడినటువంటి ఒండు నీళ్లతో ఏర్పడినటువంటి మైదానమే ఈ యొక్క గంగా సింధు మైదానం. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాలు ఇది ఒకటి. దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి మైదానం. భారతదేశం దాదాపు 50 కోట్ల మంది డిపెండ్ అయి నివసిస్తున్నారంటే దాదాపు భారతదేశం అన్ని రకాల పంటలకు అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క గంగా సింధు మైదానం ఇలా విస్తరించి ఉన్నది. దీపకల్ప పీఠభూమి దాదాపు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇదంతా దీపకల్ప పీఠభూమి 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి భారతదేశంలో ప్రధానమైనటువంటి ఒక ప్రధాన వ్యూ స్వరూపంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపంగా దీపకల్ప పీఠభూమి ఉన్నది. అంటే భారతదేశంలో మొత్తం సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో ఎక్కువ భాగాన్ని ఈ దీపకల్ప పీఠభూమి మొత్తం కవర్ చేసేసింది. నర్మదా నదికి ఉత్తరాన దక్షిణాన విస్తరించి ఉన్నది. ఉత్తరాన విస్తరించినటువంటి ఈ యొక్క దీపకల్ప పీఠభూమిని మాల్వా పీఠభూమి అంటారు. దక్షిణాన ఉన్నటువంటి పీఠభూమిని దక్కన్ పీఠభూమి అంటారు. ఈ దీపకల్ప పీఠభూమిలో జన్మించే ప్రధానమైనటువంటి నదులు గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, తుంగభద్ర. ఇలా దీపకల్ప పీఠభూమి ఒక అగ్నిపర్వత శిలలతో ఏర్పడి అత్యంత స్ట్రాంగ్ గా ఉండి భూకంపాన్ని తట్టుకునే విధంగా ఏర్పడినటువంటి ప్రధాన భూస్వరూపం. అత్యంత ప్రాచీనమైనటువంటి గోండ్వానా శిలలతోటి ఏర్పడినటువంటి ప్రాంతం. తీర మైదానాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా భారతదేశంలో అరేబియా సముద్రానికి, బంగాళాఖాతానికి ఆనుకున్నటువంటి ఓకేనా సముద్రానికి ఆనుకున్నటువంటి మైదానాన్ని తీర మైదానాలు అంటారు. కోస్టల్ ప్లేన్స్ అంటారు. అందులో తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం రెండు ఉంటాయి. ఈ తీర మైదానంలో ఏ రాష్ట్రంలో ఏ సముద్ర తీరం ఉన్నది, దానికి ఏమైనా పేరు ఉన్నాయా, దానికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా, ఖచ్చితంగా ఈ టాపిక్ లో మనం చదవాల్సి ఉంటుంది. తీర మైదానాలు ఇక్కడ తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం. ఓకేనా పశ్చిమ తీర మైదానం అంటే గుజరాత్ నుండి మొదలు పెడితే ఓకేనా మనకి కేరళ వరకు ఉంటుంది. అలాగే బెంగాల్ నుంచి మొదలు పెడితే తమిళనాడులో విస్తరించినటువంటి ఈ బంగాళాఖాతానికి ఆనుకున్న దాన్ని దీని తూర్పు తీర మైదానం అంటాం, దీన్ని పశ్చిమ తీర మైదానం అంటాం. అలాగే ఇది కాకుండా ప్రధాన భూస్వరూపంగా ఎడారులు. భారతదేశంలో 3 ఎడారులు ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ లోని థార్ ఎడారి, 2 గుజరాత్ లో రాణా కచ్, 3 లద్దాఖ్ లోని లడక్ ఎడారి, లద్దాఖ్ శీతల ఎడారి. ఇది ఉష్ణ ఎడారి, రాజస్థాన్ ఉంటుంది. ఇది గుజరాత్ లో ఉంటుంది. చిత్తడి నేల ఎడారి, లడక్ లోని చిత్తడి నేల ఎడారి, ఇది శీతల ఎడారి. చిత్తడి నేల ఎడారి, ఇది ఉష్ణ ఎడారి. 3 ఎడారులు ఉన్నవి. అంటే భారతదేశాన్ని ఒకసారి వ్యాపకంగా చూస్తే ఒక దగ్గర ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి, ఒక లోతైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక లోయలు ఉన్నాయి, ఒక ఎత్తైనటువంటి పీఠభూములు ఉన్నాయి. ఇవన్నింటినీ మెయిన్ చేసుకుని భారతదేశానికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపాలు 5 భాగాలు విభజించారు. అందులో ప్రధానంగా మన హిమాలయ పర్వతాలకు సంబంధించిన మొత్తం నాలెడ్జ్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ కంపల్సరిగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో హిమాలయ పర్వతాల పైన క్వశ్చన్ వస్తుంది. తర్వాత గంగా సింధు మైదానం, దీపకల్ప పీఠభూమి, తీర మైదానం, కోస్టల్ ప్లేన్స్ అండ్ ఎడారికి సంబంధించినటువంటి టాపిక్ మొత్తాన్ని కవర్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో భారతదేశానికి సంబంధించిన నైసర్గిక స్వరూపాలపైన ఒక ప్రత్యేక అవగాహన వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.